రాజమండ్రి అంటేనే గోదావరి, గోదావరి అంటేనే ఆ వంతెనలు. కానీ దశాబ్దాలుగా వినిపిస్తున్న ఒక కళ మాత్రం అలాగే ఉండిపోయింది. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడింది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఒక భారీ రైల్వే కానుకను అందించింది. రాజమండ్రి టు వైజాగ్ మధ్య రైలు ప్రయాణం ఇక అల్ట్రా ఫాస్ట్ కావడమే కాదు, దశాబ్దాల నాటి గోదావరి మూడో రైలు వంతెన ప్రతిపాదనకు ఇప్పుడు మోక్షం లభించింది. నిన్నటి వరకు కేవలం కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలెక్కడానికి సర్వం సిద్ధమైంది. అసలు ఈ మెగా రైల్వే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను ఎలా మార్చబోతోంది? ఈ ప్రాజెక్ట్ యొక్క స్కేల్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. రాజమండ్రి నిడదవోలు నుంచి విశాఖపట్నం దువ్వాడ మధ్య సుమారు 198 కిలోమీటర్ల మేర అదనంగా 3వ మరియు 4వ రైలు లైన్లను కేంద్రం కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 9,889 కోట్లను వెచ్చించబోతున్నారు. ఇందులో హైలైట్ ఏంటంటే రాజమండ్రి దగ్గర గోదావరి నదిపై నిర్మించబోయే 4.3 కిలోమీటర్ల సరికొత్త రైలు వంతెన. ఇది పూర్తయితే గోదావరిపై ప్రయాణం మరింత వేగవంతం కావడమే కాకుండా పాత వంతెనలపై భారం తగ్గుతుంది. ఈ కారిడార్ కేవలం 2 నగరాలను కలిపేది మాత్రమే కాదు, ఇది హౌరా టు చెన్నై హై డెన్సిటీ నెట్వర్క్ లో అత్యంత కీలకమైన విభాగం. తూర్పు తీరంలో ప్రధాన ఓడరేవులైన కాకినాడ, గంగవరం మరియు మచిలీపట్నంలను ఈ లైన్లు అనుసంధానిస్తాయి. తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి మరియు విశాఖపట్నం జిల్లాల మీదుగా సాగే ఈ ప్రాజెక్టు ఏపీ పారిశ్రామిక రంగానికి ఒక వెన్నెముకగా మారబోతుంది. సరుకు రవాణాలో ఈ కారిడార్ సృష్టించబోయే వేగం ఊహాతీతం. ఆర్థికంగా చూస్తే ఈ ప్రాజెక్ట్ వల్ల ఏటా అదనంగా 29 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధ్యమవుతుంది. అంటే ఓడరేవుల నుంచి లోతట్టు ప్రాంతాలకు వస్తువుల సరఫరా చాలా సులభం అవుతుంది. రైల్వే లైన్ల సామర్థ్యం పెరగడం వల్ల ప్రయాణికులు రైళ్ల వేగం కూడా పెరుగుతుంది. దీనితో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలకు ఈ కనెక్టివిటీ ఒక వరప్రసాదం అని చెప్పాలి. ఇది కేవలం ట్రాక్ వేయడమే కాదు, ఏపీ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజన్ జోడించడం, ఉపాధి మరియు పర్యావరణం పరంగా కూడా ఈ ప్రాజెక్టు ఒక బెంచ్ మార్క్. ఈ నిర్మాణ పనుల ద్వారా సుమారు 135 లక్షల పని దినాల ఉపాధి లభిస్తుందని అంచనా. అంతేకాకుండా సరుకు రవాణాను రోడ్డు మార్గం నుండి రైలు మార్గానికి మళ్లించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను భారీగా తగ్గించవచ్చు. ఇది పర్యావరణ హితమైన అభివృద్ధికి నిదర్శనం. దశాబ్దాలుగా ఊరిస్తున్న గోదావరి రైలు వంతెన కళ నిజమవడం అంటే అది ఏపీపై ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. చివరిగా చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న ప్రాధాన్యత ఈ ప్రాజెక్టుల ద్వారా స్పష్టమవుతుంది. దశాబ్దాల నాటి ప్రతిపాదనలకు నిధులు కేటాయించి అమలు దిశగా అడుగులు వేయడం అంటే అది ఏపీ అభివృద్ధికి లభించిన ఒక గొప్ప బూస్ట్. రాజమండ్రి దగ్గర గోదావరిపై నిర్మించబోయే ఆ 4.3 కిలోమీటర్ల వంతెన రేపటి ఆంధ్ర ప్రగతికి ఒక చిహ్నంగా నిలవబోతుంది. విశాఖను గ్లోబల్ సిటీగా మార్చాలన్నా, ఏపీని లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దాలన్నా ఇలాంటి మౌలిక సదుపాయాలే పునాదులు.